ಕರ್ನಾಟಕದ ಗಣಿಯನಾಡು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯ ರೈತರಿಗೆ ನಮಸ್ಕಾರ. अब तक मैं हिंदी में भाषण दे रही थी, मगर मुझे मन में टेम्पटेशन है इधर थोड़ा तेलुगु ट्राई करूं. आपको समझ में आएगा? तेलुगु इज ऑल राइट. आई विल मिक्स कन्नड़ा a bit. ठीक है. इससे सॉरी आई सेड आई विल टॉक इन तेलुगु. ఇందుకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు, నేను కళ్యాణ కర్ణాటకలో దగ్గర 7 జిల్లాల్లో ఇట్లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టబోతున్నాను. ఇప్పటి వరకు 3 అయిపోయాయి, సెటప్ అయిపోయింది, ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. అవి ఏవి? కొప్పల్లో ఫ్రూట్స్ కోసం పెట్టాము, రాయచూర్లో దాల్ పల్సెస్ కోసం పెట్టాము, పప్పులకు. ఇక్కడేమో బెల్లారిలో చిల్లీస్ కోసం పెడుతున్నాం. రేపు విజయనగరంలో చింతపండు కోసం పెడుతున్నాం. ఇట్లాగా ప్రతి జిల్లాలో వాళ్ళ పంటకి తక్కినట్టు అక్కడ రైతులకు మంచిగా వాళ్ళ ఇన్కమ్ ఇంకా పెరగడానికి వీలుగా నా ఎంపీ ల్యాడ్స్ ఇచ్చాననే విషయం ఒకటి. కానీ నేను ఇది ఒక మంచి ఉదాహరణ అని అనుకుంటున్నా. దేనికి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, అది కాకుండా ఐటీసీ లాంటి పెద్ద ప్రైవేట్ సంస్థ అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడ ఏ రకంగా ఇబ్బంది ఎవరికో లేకుండా ఒక 2.5 కోట్ల రూపాయలు ముందు డబ్బు పెట్టేసి మంచి ఎక్విప్మెంట్ తెప్పించి రైతులకి వాళ్ళ పంటకి ఉపయోగంగా ఉండాలనే కార్యక్రమం ఇది. బెల్లారిలో మిరపకాయకి పర్వాలేదు, నా తెలుగు మీకు అర్థం అవుతుంది. అందువల్ల ఈ ప్రోగ్రాంకి ముందుగా పబ్లిక్ మీటింగ్కి ఉన్నటువంటి మర్యాదలు చెల్లించాలి కాబట్టి ఈ సిరుగుప్ప అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే శ్రీ నాగరాజ గారికి, అలాగే బళ్ళారి ఎలక్టెడ్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ వైఎం సతీష్ అవరికి, అలాగే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ద్వారా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన రవికుమార్ గారికి, నబార్డ్ అధికారి నాతో వచ్చిన నబార్డ్కి బాస్ షాజీ అవరికి, అలాగే చైర్మన్ ఐటీసీ. మనకు చాలా ముఖ్యం, ఎంత క్వాలిటీ పంట మనం ఉత్పాదన చేసినా మార్కెట్ దొరకక మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టు మీరు ఇక్కడి నుంచి హావేరి వెళ్ళాల్సి వచ్చింది మీ చింతపండుని మీ మిరపకాయని అమ్మడానికి. కానీ మీరు ఉన్న ఊర్లోనే ఉంటూ మీ మిరపకాయ కాకుండా చిల్లీ ఫ్లేక్సో చిల్లీ పౌడరో ఇక్కడికిక్కడే విదేశాల్లో కావాల్సిన ఆ తరం అంటే ఆ స్టాండర్డ్లో తయారు చేసి మీ దగ్గర నుంచి తెప్పించుకొని మీకు మంచి డబ్బు ఇచ్చి లోకవ్యాప్తంగా భారతదేశం పూరగా లేదు, కర్ణాటక ఒక చోట్లేనో ఎక్కడైనా మార్కెట్ చేయడానికి ఆ బాధ్యతని తీసుకున్న ఐటీసీ వారు సంజీవ్ పూరి వారికి, అలాగే ఈ విషయంలో నేను చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు మంచి సహకారం ఇచ్చి ఆ భూమి ఇచ్చారు, దాని మీద కన్స్ట్రక్షన్ మనం చేసాము, దానికి లోకల్గా అధికారులు
మనకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. స్టేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అందరం కూడా ఇక్కడ రైతుల కొరకు మనతో అందరూ కలిసి వచ్చారు. కాబట్టి గవర్నమెంట్ బెంగళూరు నుంచి వచ్చినటువంటి అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉమా మహాదేవన్ గారికి, అలాగే నాతో ఢిల్లీ నుంచి వచ్చిన సెక్రటరీ బ్యాంకింగ్ సర్వీసెస్ నాగరాజు గారికి అందరికీ నా నమస్కారాన్ని తెలియపరచుకొని, మొన్నటి నుంచి ఒక్కొక్క కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఉన్న మీడియా సోదరాలు అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న గ్రామంలో వచ్చి ఇట్లాంటి ఒక కార్యక్రమం నడుపుతున్నాం. కానీ ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి ఇక్కడ జరిగేది ఏంటి, రైతుల గురించి మన ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు పడితే మాట్లాడతారు. వాళ్ళకి ఏం చేయాలి, బడ్జెట్ ప్రతిసారి ప్రిపేర్ చేసే ముందు వారు నువ్వు ముందుగా రైతులకు ఏం చెప్తున్నావు అని చెప్పు నాకు అంటారు. వాళ్ళకి ఏం స్కీమ్ తీసుకొస్తున్నావు అని చెప్పు, వాళ్ళకి దానివల్ల డైరెక్ట్గా డబ్బు పోతుందా, డైరెక్ట్గా బెనిఫిట్ పోతుందా అది కూడా చెప్పు. అట్లా ప్రతి సంవత్సరం కూడా మనకు రైతుల కొరకు ఏం చేస్తున్నాం అనేది దిట్టంగా మాట్లాడమ్మా, దాన్ని స్కీమ్లో తీసుకురా అంటారు. ఈ పట్టు అలాగే ఫిబ్రవరిలో బడ్జెట్ 25 ఫిబ్రవరిలో ఈ రాబోయే 12 నెలల కోసం చేసిన బడ్జెట్ టైంలో కూడా అదే, దానికి వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బు తెప్పించి ప్రోగ్రామ్కి ఇవ్వాలి అని చెప్పి దాంట్లో ప్లాన్ చేస్తాం. 100 జిల్లాల్లో, దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. అది ఒక 10 రోజుల క్రితం లాంచ్ కూడా అయింది. ఏంటంటే ప్రధాన్ మంత్రి కృషి ధనధాన్య యోజన. 100 జిల్లాల్లో ఎక్కడైతే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందో, అంటే ఇంకా చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు, కానీ కొంచెం సహాయం పడితే గొప్ప జిల్లాల్ని దాంట్లో మీకు ఇరిగేషన్కి కావాల్సినటువంటి నీళ్లు, స్టోరేజ్ ఫెసిలిటీ, మార్కెటింగ్ ఫెసిలిటీ, మంచి విత్తనాలు, ఆ విత్తనాలు మీకు మంచి సరి అయిన ప్రైస్లో రావడం, అట్లాగే మీకు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా ఆ దిట్టం ద్వారా మీకు వస్తుంది. కానీ ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్న ఒక్క విషయం చెప్తున్నాను, వేరే రకంగా తీసుకోవద్దు. నేను రైతు కుటుంబం నుంచి రాలే, అయినా ఈరోజు చూస్తే మనం కొన్ని కంపెనీల ద్వారా లేకపోతే కొంతమంది ద్వారా చెప్పే మంచి సుభాషితం అని అనుకుంటాం, మంచి అడ్వైసే. కొంచెం ఎక్కడ ఒక్క మెషర్, ఏదో ఒక మెషర్ తీసుకోండి, ఒక బోరి, ఏం చెప్తారు, ఒక బ్యాగ్ ఫర్టిలైజర్ పెట్టి ఉత్పాదన చేయగలుగుతాము. అక్కడ ఏదో రకంగా ఎవరో చెప్తున్నారు, ఎందుకన్నా మంచిది, ఏ రిస్క్ మనకు ఉండకూడదు అనే ఆ ధోరణిలో మనం ఒక్క యూనిట్ పెట్టవలసిన చోట్ల 3-4 యూనిట్ పెట్టేస్తున్నాం. అందువల్ల నేను ఇప్పుడు ఐటీసీ పూరి గారికి నేను చెప్పాను, ఒక్కసారి మీ సైంటిస్ట్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ బెల్లారిలో అందరితో మాట్లాడండి. ఇప్పుడు విదేశాలకి మనం ఈ ప్రోడక్ట్స్ని, మిరపకాయని ఇక్కడి నుంచి విదేశాలకి పంపించాలంటే వాళ్ళు ముందుగా అడిగేది ఏంటంటే పెస్టిసైడ్ రెసిడ్యూ ఎంత ఉంది దీంట్లో, దాన్ని టెస్ట్ చేయండి.
ఒకవేళ రెసిడ్యూ ఎక్కువ ఉంటే మాకు మీ పంట అక్కర్లేదు అని ఓపెన్గా చెప్తున్నారు. మనకు వాళ్ళు ఇచ్చే డాలర్ పరంగా వాళ్ళు ఇచ్చే ధర మంచిగా అనిపిస్తుంది అని అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ కూడా వాళ్ళకు అనుకూలంగా మనం పంపించాలి. పెస్టిసైడ్ ఎక్కువ రెసిడ్యూ ఉంటే మనకు వచ్చే ధర రాదు. అందుకే ఈ NABL టెస్టింగ్ ల్యాబ్ ద్వారా మంచిగా టెస్ట్ చేసుకొని ఇది మంచి క్వాలిటీ ఎగుమతి చేయడంలో ఏం కష్టం ఉండదు. అందువల్ల నేను కూడా వాళ్ళ ప్రోడక్ట్ అన్నిటికీ కూడా ఇదే పేరు, కళ్యాణ సంపద. ఆ సంపద ఎట్లాంటిదో అట్లాంటి మిరపకాయ రైతులు అందరూ కూడా దీంట్లో ఉన్న మంచి మెసేజ్ని తెప్పించుకొని మీరు యాసిటిస్ మంచి మిరపకాయ ఉత్పాదన చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఎగుమతి బాగా ఉంటుంది. నేను ఈ విషయంలో నేను మొదట పెట్టినప్పుడు చెప్పాను ఒక విషయం. మామూలుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటాం. పబ్లిక్ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పబ్లికే. అమేజింగ్. ఇది మరీ గొప్ప ఒక పబ్లిక్ ప్రైవేట్ ఆర్ FPO పార్ట్నర్షిప్, మరీ మంచి పార్ట్నర్షిప్. అందువల్ల నేను FPO సిద్ధగంగాశ్రీ వాళ్ళకు నా తరపు నుంచి మెచ్చి 4 మాటలు తలుచుకుంటున్నా. ఎప్పుడు కూడా ఒక పైసా మనం ముందు పెడితే, మన డబ్బంటూ పెడితే మనకు ఆ ప్రోగ్రాంలో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఇది సరిగా నడవాలి, ఇది మనది, మనం సరిగా చేసుకోవాలి, దీంట్లో ముందడుగు పెట్టకుండా ఉండకూడదు అని మనం ఒక్క పైసా మీద ఎంత శ్రద్ధ ఉంటుందో దానివల్ల వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో దానివల్ల మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా చూసి చెప్పుకుంటారు. అదిగో చూడు బళ్ళారిలో ఎలా చేశారు, రైతులు ముందుకు వచ్చారు, వాళ్ళు FPO కూడా ఒక 4 పైసా పెట్టింది, ఈ కోట్లాది ఒక పెద్ద ప్రాజెక్టు అయినా వాళ్ళే వచ్చారు ముందు చేసుకోవడానికి అని ఒక ఉదాహరణ అన్నమాట. మనం చేసేదిలో మనమే ఉదాహరణంగా ముందు నిలబడుతున్నాం. అందువల్ల బళ్ళారికి మంచి నా తరపు నుంచి కంగ్రాచ్యులేషన్స్, మరీ మంచిగా చేశారు. దీంట్లో నాకు సంతోషం ఏంటండి, సిద్ధగంగాశ్రీ FPOలో 1115 మెంబర్స్ ఉన్నారు. 1115 మెంబర్స్. దాంట్లో 372 మహిళలు ఉన్నారు దాంట్లో. వీళ్ళందరూ కలిపి నడుపుకుంటారు ఈ ఒక్క యూనిట్ని. అందువల్ల నాకు మీ అందరికి ముందు చెప్పాల్సిన విషయం చెప్పాను. నా వచ్చినప్పటి నుంచి 7 జిల్లాల్లో చేస్తున్నానన్న మాట మన అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు 7 అంటే ఏమిటి అని. నేను 4 ఆల్రెడీ చెప్పేశాను. రేపు విజయనగర చింతపండు కోసం వెళ్తున్నాను. మళ్ళీ సారి ఒక 15 రోజుల్లో వచ్చి ఆల్రెడీ సెటప్ చేసేసాం. బీదర్లో సోయా పాలు ఆర్ టోఫు అంటారు చూడండి, పన్నీర్ లాగా ఉంటుంది, సోయా నుంచి చేసిన పన్నీర్, దానికోసం బీదర్లో పెడుతున్నాం. అలాగే కల్బుర్గిలో జోవర్ కోసం పెడుతున్నాం. యాదగిరిలో వేరుశెన పప్పు కోసం పెడుతున్నాం. ఇట్లా మొత్తం 7 జిల్లాల్లో నా MP ల్యాడ్స్ ఇచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి రైతులు FPOస్కి మంచి జరగాలి, వాళ్ళ పార్టిసిపేషన్ తోటి ఇది నడవాలి అని ముందుకెళ్తున్నాం. ఇంకా చెప్పడానికి నాకు పెద్ద ఎక్కువ లేదు విషయం. మీరందరూ ఇది చక్కగా నడుపుకోవాలి. నాగరాజు గారు మాట్లాడుతున్నప్పుడు
చెప్పారు ఇక్కడ ఎంత మిరపకాయ పంట ఉంది, ఈ యూనిట్లో ఎంతో మనం ఉపయోగిస్తాం. ఆయన ఇంకా ఒక 5 యూనిట్స్ పెడితే మీరు పంటగా మొత్తం ఎంత ఉత్పాదన చేస్తున్నారో దాంట్లో 20% కూడా అంటే ఇంకా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. కనీసం ఇంకా ఒక 5 బెల్లారిలో ఇట్లాంటి యూనిట్స్ వచ్చేస్తే రైతులు అందరికీ మంచి జరుగుతుంది అని నా అభిప్రాయం. కానీ ఈ ఒక యూనిట్ మంచిగా జరిగితే మిగతా యూనిట్స్ కూడా రావడానికి కొంచెం హోప్ ఉంటుంది. అందువల్ల ఈ ప్రయత్నం అన్నిట్లో సహకారం ఇచ్చిన అధికారి, జిల్లా లెవెల్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో స్టేట్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు అందరికీ, నాబార్డ్కి, మీడియా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ.